హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు రారండోయ్ వంటలు చేద్దాం. మరి ఈ రోజు కూడా రెండు సరికొత్త రెసిపీస్ తోటి మీ ముందరకు వచ్చేసానండి నేను, అలాగే నాతో పాటు మన పార్టిసిపెంట్ కూడా. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేసేద్దామా? మరి అంతకంటే ముందు మీరు కూడా ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి మీకు తెలిసిన రెసిపీస్ ని మాతో పాటు అలాగే మా ప్రేక్షకులందరితో పాటు పంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే మీరు కాల్ చేయాల్సిన మా నంబర్ 8008054321. వెంటనే కాల్ చేయండి, ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయండి, చక్కటి గిఫ్ట్ ని కూడా గెలుచుకొని వెళ్ళొచ్చు. మరి ఇంకెందుకండి ఆలస్యం, ఇవాల్టి షోని స్టార్ట్ చేసేద్దాం. మరి ఇవాల్టి మన పార్టిసిపెంట్ నాగమణి గారు కూడా రెడీగా ఉన్నారండి. మరి ఆవిడని వెల్కమ్ చెప్పేద్దాము, అలాగే ఆవిడ మనకి ఏం తయారు చేసి చూపించబోతున్నారో కనుక్కుందాము. వెల్కమ్ టు రారండోయ్ వంటలు చేద్దాం. నాగమణి గారు, ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? కాకినాడ దగ్గర పితరైవేన్ ఉంటుంది, అక్కడి నుంచి. కాకినాడకి చిన్న పల్లెటూరు అనమాట అండి. ఓకే ఓకే, సో అంత దూరం నుంచి మా ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడానికి వచ్చారు. ఓకే, సో డెఫినెట్గా మీకు చాలా వంటలు తెలిసే ఉంటాయి, వాటిలో నుంచి ఏవో రెండు పంచుకోవడానికి వచ్చారు కదా. మరి ఈ రోజు ఈ ఎపిసోడ్లో ఏమేమి నేర్పిస్తున్నారు మా ప్రేక్షకులు? కాకరకాయ ఉల్లికారం, ముల్లగాకు పచ్చడి. ఓకే, కాకరకాయ ఉల్లికారము అలాగే మునగాకు తోటి పచ్చడి. ఓకే, ముందుగా ఏం చేస్తున్నారు? కాకరకాయ ఉల్లికారం. ఓకే, సో మరి కాకరకాయ ఉల్లికారానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? కాకరకాయ ముక్కలు, ఉల్లిపాయలు, పసుపు, కరివేపాకు, కారం, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి. మరి కాకరకాయ ఉల్లికారానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసాం కదండి, దాని తయారీ విధానం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మరి నాగమణి గారు ఏం చేయాలంటారు? ముందుగా మిక్సీ జార్ తీసుకొని ఓకే, ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని సో ఒట్టి మిక్సీలో అంటే మిక్సీ జార్లో ఒట్టి ఉల్లిపాయలు ఉల్లిపాయ ఒట్టి వేసేసి బరగ్గా చేసుకుంటాం. ముందుగా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూను, అందులో బరగ్గా చేసుకున్న ఉల్లిపాయలో కూడా వేసి ఒకసారి మిక్సీ పట్టేసుకుంటాం. కొద్దిగా గరం మసాలా కూడా వేసి 1 టీ స్పూను అందులో పెట్టేద్దాం. అయిపోయిందండి. ఇది అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఆయిల్ పెట్టేస్తాం. ఆయిల్ వేస్తాం. అయితే మామూలుగా అయితే మనం ఆయిల్ చేస్తున్న మొక్కలు ఆయిల్ ఉంటుంది కదా, మొక్కలు ఆయిల్ చేస్తుంది అది వేసేసుకోవచ్చు. టైం ఉండదనేసి ముందుగా చేసి పెట్టాం కనుక మనం ముందు అలా చేసిన అయితే ఆయిల్ కూడా వేస్ట్ అవ్వదు. అదే ఆయిల్లో వేసేసుకోవచ్చు. ఫస్ట్గా కరివేపాకు వేస్తున్నాం. తర్వాత కట్ చేసిన పచ్చిమిర్చి వేస్తాం.
ఇప్పుడు మిక్సీ పట్టుకొని ఉంచుకున్నాం కదండి మసాలా అంతా కూడా వెల్లుల్లిపాయ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అవన్నీ కూడా ఇప్పుడు ఈ మరిగిన ఆయిల్ దీంతో పాటు వేసి ఓకే. సో అన్ని పచ్చిగా వేశారు కాబట్టి ఆ పచ్చి వాసన పోవడానికి టైం పడుతుంది కదా. సో నాగమణి గారు కాకినాడలో ఏం చేస్తూ ఉంటారండి మీరు? హౌస్ వైఫ్. ఓకే. సో హౌస్ వైఫ్ అంటే చాలా పనులు ఉంటాయి కదా చక్క పెట్టుకోవడానికి. మీ స్కిల్ ఏంటండి? అంటే గార్డెనింగా, లేకపోతే అంటే మొక్కలు పెంచడమా, లేకపోతే వంటలు చేయడం, అట్లా ఏదంటే మీకు బాగా ఇష్టం? మొక్కలు పెంచుతూ ఉంటారు. ఓకే. రకరకాల మొక్కలు ఉన్నాయా ఇంట్లో? ఏమేమి ఉన్నాయి? కాటన్స్ మొక్కలు అన్నీ ఉంటాయి, ఫ్లవర్స్ అవి ఉంటాయి. ఓకే. సో మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. ఎవరు ఉంటారు, ఏం చేస్తూ ఉంటారు? 2 బాబులు, కానీ ఉండదైతే నేను ఒక్కదాన్ని ఉంటాను ఇంట్లోను. చిన్నబాబు హైదరాబాద్లో చేస్తాడు, ఓకే. పెద్ద బాబు కాకినాడలో చేస్తాడు. ఓకే. వాళ్ళ ఇంట్లో ఉండేది నేను ఒక్కదాన్ని. ఓకే. సో మరి టైం పాస్ ఏంటండి? మొక్కలు పెంచుకోవటము, వంటలు చేసుకోవటం, ఇంకా ఏం చేస్తుంటారు? అంటే పుస్తకాలు చదవడం, టీవీ చూడటం, ఇట్లా ఏమైనా ఉంటాయా? చదువుకోలేదు, టీవీ కూడా తక్కువే. చర్చికి వెళ్తూ ఉంటాను నేను. ఎక్కడైనా ప్రేయర్ జరుగుతూ ఉంటే అలా వెళ్ళిపోతూ ఉంటాను. ఓకే. ఓకే, నైస్. ఖాళీ టైంలో ఉన్నోళ్ళు ఎవరో ఒకరు వచ్చి మా ఇంట్లో కూర్చోవడం అది ఉంటుంది. అలా సరదాగా అలా కాలక్షేపం అయిపోతూ ఉంటుంది. ఓకే. ఫ్రెండ్స్ బాగా ఉన్నారన్నమాట అక్కడ. నైస్. ఎంతవరకు వచ్చిందండి కూర? అది కొంచెం పేస్ట్ అంతా బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత కొద్దిగా సాల్ట్, కారం వేసేసి కొంచెం ఒక 2 నిమిషాలు వేగనిచ్చిన తర్వాత అప్పుడు మనం ఫ్రై చేసుకున్న కాకరకాయ ముక్కలు వేయచ్చు. ఓకే, నైస్. సో ఉద్యోగరీత్యా మీ పిల్లలిద్దరూ కూడా వేరే వేరే దగ్గర ఉంటారు కదా, వాళ్ళు ఏంటి వంటలు వాళ్ళే చేసుకుంటారా, లేకపోతే బయట తింటూ ఉంటారా, ఎట్లాగండి? చెన్నైన షెఫ్. ఓకే. ఓహో, నైస్. హైదరాబాద్లోనే రెస్టారెంట్లు గట్రా చేస్తారు. ఓకే. పెద్దయిన సప్తగిరి యాచరని షీడ్లో చేస్తాడండి. ఓకే. ఓకే. సో చిన్న అబ్బాయి షెఫ్ అంటున్నారు, తన దగ్గర నుంచి మీరు కొత్త వంటలు నేర్చుకుంటారా, లేకపోతే మీకు తెలిసినవే తనకి చెప్తూ ఉంటారా? మామూలుగా ఫోన్లో చూస్తూ ఉంటాను, ఎప్పుడైనా అలా చూసి ట్రై చేస్తూ ఉంటాను. ఓకే. ఓకే. సో ఇంట్రెస్ట్ మీకు కొత్త కొత్త వంటలు ట్రై చేయడం అంటే ఇష్టం? కామన్గా ఏంటంటే కాకరకాయ అనగానే అమ్మో కాకరకాయ అంటారు అందరూ. ఇలా చేస్తే పెద్దగా చేయదనిపించదు, తినాలని కూడా ఇంట్రెస్ట్ గా ఉంటది కదా. మసాలా బాగా దట్టించిగా అనిపిస్తుంది కాబట్టి ఇప్పటికే కాకరకాయ కూడా ట్రై చేసేస్తాం కదా, అందులో చేరు పోతుంది కదా, ఇంకా నార్మల్ గా ఉంటది. ఓకే. అందుకనేసి ఇంకా అలా. అందరూ పిల్లలు అంటారు కానీ పిల్లలకే కాదండి, పెద్దవాళ్ళకి కూడా కాకరకాయ అంటే తొందరగా పడదు. అసలు అమ్మో కాకరకాయ అంటారు చాలా మంది కాకరకాయ అనగానే. అందుకని ఇలాగా కాకరకాయ పొడి, కాకరకాయ పచ్చడి, ఓకే, కాకరకాయ పులుసు, బోల్డ్ రకాలు చేస్తారు కాకరకాయ తోటి. మామూలుగా మసాలా కారం పెట్టి అన్నట్లకంటే ఇది ఎంత బాగుంటది. ఇది ఇలాగ ఒక 4 రోజులు మనం బయట ఉంచేసినా కూడా ఏమి అవ్వదు. ఓకే. సో ఇప్పుడు కాకరకాయ ముక్కలు మీరు రౌండ్ గా తరిగారు కదా, ఇవి మామూలుగా ముక్కల్లో కూడా వేసుకోవచ్చు, ఇలా తరిగితేనే బాగుంటుంది? ఎలా కావాలితే అలా వేసుకోవచ్చు, ఎలా అయినా తరుకోవచ్చు, ఎలాగైనా వేసుకోవచ్చు. చిన్న ముక్కలా కట్ చేసి వేసుకోవచ్చు, ఇలా రౌండ్గా వేసుకోవచ్చు. ఇలా అయితే రౌండ్గా బాగా కనిపిస్తాయి అనేసి రౌండ్. ఓకే. లేతవైతే లోపల ఉంచేయచ్చు, ముదరగా ఉంటే లోపల పిక్ అంతా తీసేస్తే, లేకపోతే కరకరలు ఆడుతూ ఉంటాయి కదా, లేకపోతే అయితే ఇంక ఇందులో ఉడికిపోతుంది, సరిపోతుంది. ఇప్పుడు కొద్దిగా సాల్ట్, కారం, కొద్దిగా పసుపు, ఇవన్నీ వేసాం కదా, ఒకసారి బాగా కలిపి ఇది ఒక 2 నిమిషాల్లో ఉడికిన తర్వాత అప్పుడు కాకరకాయ ముక్కలు. ఓకే.
ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా కాకరకాయ ముక్కలు, ఇవి కూడా వేసేద్దాం. ఓకే అండి, అయిపోయింది. దీన్ని బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే. కాకరకాయ ఉల్లికారం అయిపోయిందండి, టేస్ట్ చేసి చెప్పండి. ఓకే. కాకరకాయ ఉల్లికారం అయితే తయారైపోయిందండి. మరి దీనికి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూసేయండి. కాకరకాయ ఉల్లికారానికి కావలసిన పదార్థాలు: కాకరకాయ ముక్కలు, ఉల్లిపాయ తరుకు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, కరివేపాకు, గరం మసాలా. కాకరకాయ ఉల్లికారం తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా వేసి మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో నూనె వేసి కరివేపాకు, పచ్చిమిర్చి, మిక్సీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ మిశ్రమం వేసి కలుపుకొని కాసేపు వేయించుకోవాలి. ఆ తరువాత అందులో ఉప్పు, కారం, పసుపు, వేయించుకున్న కాకరకాయ ముక్కలు వేసి కలుపుకొని మరి కాసేపు ఉడికించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే కాకరకాయ ఉల్లికారం రెడీ. కాకరకాయ ఉల్లికారానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం చూశారు కదా. ఇప్పుడు దీని టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. కాకరకాయని ముందుగానే వేయించుకున్నారు కాబట్టి ఆ క్రిస్పీనెస్ చాలా బాగా తెలుస్తుందండి. ద సేమ్ టైం మధ్యలో ఉన్నదంతా తీసేశారు కాబట్టి ఆ గుజ్జులాగా ఏదైతే ఉంటుందో అదంతా తీసేశారు కాబట్టి చేదు అనేదే లేదు. ఓవరాల్గా చాలా టేస్టీగా ఉందండి. సో ఈ కాంబినేషన్ మనం రైస్తో అలాగే రోటీతో కూడా తిన్నా కూడా బాగుంటుంది. నాగమణి గారు, కాకరకాయ ఉల్లికారం అయితే చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుంది. మరి నెక్స్ట్ రెసిపీ ఏం చేయబోతున్నారు? మునగాకు పచ్చడి. మరి మునగాకు పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తారా? మునగాకు, ధనియాలు, చింతపండు, ఎండుమిర్చి, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, వెల్లుల్లిపాయలు, పసుపు. మునగాకు పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసాం కదండి. దాని తయారీ విధానం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మరి నాగమణి గారు, ముందుగా ఏం చేయాలంటారు? స్టవ్ ఆన్ చేసి ముందుగా ఆయిల్ వేసి ఓకే. అటుపక్క మునగాకు బాగా ఎక్కువగా తింటారా అండి? ఏమేమి వెరైటీస్ చేస్తుంటారు మునగాకు తోటి? పొడి చేస్తాం. మునగాకు పొడి, పచ్చడి, పప్పు మునగాకు, శనగపప్పు, మినపప్పు వేసుకో. ఇప్పుడు ధనియాలు వేస్తాం. జీలకర్ర వేస్తాం. ఇప్పుడు ఎండుమిర్చి చిన్నగా ముక్కలు తీసుకొని వేసుకో. ఎండుమిర్చి చిన్న ముక్కలు చేసి ఓకే. ఇది వేగిపోయినాయి కదా, వేరే బౌల్లో తీసేసుకుందాం. ఓకే.
ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఇంకో ప్యాన్ పెట్టుకుందామండి. ఓకే. మునగాకు మళ్ళీ కొంచెం ఆయిల్. సో ఇప్పుడు ప్యాన్ హీట్ ఎక్కి ఆయిల్ వేడెక్కడానికి కొంచెం టైం పడుతుంది కదండి. ఈలోపు మీ స్పెషాలిటీ ఏంటండి? మీరు ఏ వంటకాలు బాగా చేస్తారు? అంటే వెజ్జా, నాన్ వెజ్జా, లేకపోతే ఎటువంటి రెసిపీస్ బాగా చేస్తారు మీరు? మామూలుగా ఏదైనా నార్మల్గానే చేస్తాం. ఏదైనా మామూలుగా చేసేస్తారు. ఓకే. ఇప్పుడు ఆయిల్ మరిగింది కదా, మునగాకు వేసి బాగా బాయిల్ చేద్దాం. ఓకే. ఈ మునగాకుని మీరు మామూలుగా దూసి ఆల్రెడీ కడిగి ఆరబోస్తారా, లేకపోతే ఆరబెట్టినదే? ఆరబెట్టేసి కడిగేసి ఆరబెట్టేసి తీసుకొస్తాను. ఓకే. కొద్దిగా చిటికెడు పసుపు కూడా వేద్దాం. గ్రీన్ అది మునగాకు వాసన వస్తుంది కదా, స్మెల్ రాకుండా. ఓకే. అయిపోయింది కదా, ఆఫ్ చేసి ఒక 5 నిమిషాలు చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుంటాం. ఓకే. ఇది కొద్దిగా చింతపండు తడిపి ఉంచుకుందాం. ఓకే. ఇది చల్లారింది కదండి, మిక్సీ పట్టేసుకుందాం. ఇలాగో అది చల్లారేలాగా ఇది మిక్సీ పడుతుంది. ఓకే. ఇందులోనే చింతపండు కూడా వేసేది. కొద్ది సాల్ట్ కూడా వేద్దాం. ఓకే. సరిపోకపోతే కొద్దిగా వాటర్. పోపులు అయిపోయినాయి కదండి, పట్టేస్తాం కదా. మునగాకు చల్లారింది కదా, ఇది కూడా వేసేసి ఒకసారి మిక్సీ పట్టేసి తీసుకుంటాం. కొద్దిగా ఎల్లి రబ్బులు కూడా వేద్దాం. కొద్దిగా వాటర్. రైస్లోకి కదా బాగా మెత్తగా లేకుండా కొంచెం స్పైసీగా ఉంటే రైస్లోకి కలుపుకోవడానికి బాగా ఉంటుందండి. అయిపోయింది, బౌల్లో తీసేస్తాం. అయిపోయింది కదా, ఇప్పుడు ఇది బౌల్లోకి తీసేద్దాం. ఓకే. ఓకే అండి, మునగాకు పచ్చడి రెడీ అయిపోయింది. టేస్ట్ చూసి చెప్పండి. ఓకే.
మరి మునగాకు పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. దీని టేస్ట్ చూసే ముందు దీనికి కావలసిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. మునగాకు పచ్చడికి కావలసిన పదార్థాలు: మునగాకు, ఎండుమిర్చి, ధనియాలు, చింతపండు, వెల్లుల్లి, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, పసుపు, ఉప్పు. మునగాకు పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో నూనె వేసి శనగపప్పు, మినప్పప్పు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి కాసేపు వేయించుకొని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి మరో పాన్ పెట్టుకొని అందులో నూనె వేసి మునగాకు, పసుపు వేసి కాసేపు వేయించుకొని చల్లార్చుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగా వేయించి పెట్టుకున్న పోపు గింజల్ని వేసి చింతపండు కూడా కలిపి మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి. దీనిలో చల్లారిన మునగాకు వేసి వెల్లుల్లి రెబ్బలు, సరిపడినన్ని నీళ్లు వేసి మిక్సీ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే మునగాకు పచ్చడి రెడీ. మునగాకు పచ్చడికి కావలసిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం చూశారు కదా. ఇప్పుడు దీని టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. పచ్చడి అంటే కారం కారంగా ఉండాలి, కానీ ఇది చాలా కమ్మగా ఉందండి. ఎందుకంటే మనకు కావలసిన పోపు గింజలు అన్నీ కూడా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకున్నాము. అవి కూడా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి పంటి కిందకి తగులుతూ ప్రతి పలుకు కూడా చాలా టేస్టీగా కనిపిస్తోంది. నాగమణి గారు, ఇంత చక్కటి 2 రెసిపీస్ని నాతో పాటు మా ప్రేక్షకులందరికీ కూడా మీరు పరిచయం చేసినందుకు రారండోయ్ వంటలు చేద్దాం తరఫు నుంచి మీకు ఒక గిఫ్ట్ అండి. థ్యాంక్స్. సో మరి ఈరోజు ఇక్కడికి వచ్చారు, మీకు తెలిసిన రెసిపీస్ని ఇలా మా ప్రేక్షకులతో పంచుకున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్. మరి నాగమణి గారు తయారు చేసిన ఈ 2 రెసిపీస్ని చూశారు కదండి. మరికొన్ని రెసిపీస్తో మరొక ఎపిసోడ్లో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ రాజేశ్వరి సైనింగ్ ఆఫ్. బాయ్.